తాళం ఏం చేస్తున్నావు? ఎంతకి తెగించారా? ఫైనల్ దర్శనం అయిపోయింది. ఫైనల్ దర్శనం వెళ్ళగరా సాయంత్రానికి మరొక కొత్త వీడియోకి స్వాగతం గైస్. సో తెలిసిందే కదా, ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు మా వాడు కొత్త బండి కొన్నాడు ప్రణవ్ గారు. చూడండి గైస్, కొత్త బండి కొన్నందుకు చూడండి ఎంత యాక్షన్ చేస్తున్నాడు. ఇది వ్యాపారం. పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి పూజ చేయించి ఇంకొక ప్లాన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు రివీల్ చేయను, దాని తర్వాత చూపిస్తాను. చూస్తారు కదా మీరే. ఇస్తున్నా తాళమాలు. తెలిసిందే కదా గైస్, కొత్త బండి కొంటే ఎంత జాగ్రత్త. ఇస్తలేడంట తాళం. ఏం చేస్తున్నావు? ఏంటి మమ్మీ ఎవడు ఎత్తేసా బండి మీద? కొత్త బండి రిజిస్ట్రేషన్ కూడా కాలే ఇంకా. ఎత్తేసాడంట. తీసుకో పండగ తీసుకో నడిపి బండి అర్థమైంది. ఎట్లుందిరా? మస్తుంది బండి. చూడండి ఎట్లా స్పీడ్ కొడుతుంది కొత్త బండి. పక్కన కూడా కాలే బండి. పాప మేము కొట్టేదేమో జగన్ దండగంటుంది. అది కూడా నా వేడు తీసుకుంటున్నాం. అరే ఓ 60 దాటాక రే. గైస్ ఫైనల్లీ పెద్దమ్మ గుడికి అయితే వచ్చేసినాం గైస్. ఫైనల్ దర్శనం అయిపోయింది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద సాంప్రదాయని సొప్పిని. గైస్ దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. చాలా పీస్ఫుల్ గా ఖాళీగా ఉంది టెంపుల్. గైస్ ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు దీని బండి పూజ ఇన్కంప్లీట్ ఉంది. ఇంకోటి చెప్పడమే మర్చిపోయినా గైస్. చూడండి గైస్, సాంప్రదాయాన్ని ఉంటే చదవాలి. దేవుని కూడా పెట్టి పాస్ అయితే రేపు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో పాస్ అవ్వాలని పెద్ద మొగుళ్ళు. మేము ఇక్కడ పూజ సామాన్ తీసుకుంటే వాడిని చూడండి ఎప్పుడప్పుడు బండి తీయాలా, ఎప్పుడెప్పుడు నడపాలా అని ఉంది ఇంకా. చూడండి గైస్. గైస్ ఫైనల్లీ పూజ స్టార్టెడ్. గైస్ కొత్త బండి కొన్నాడు కదా, కింద మీ నంబరు మీ ఇంటి అడ్రస్ మెన్షన్ చేయండి. దావత్ ఇస్తారు అందరికి. ఇకపోతే ఈ నంబర్ నేను మెన్షన్ చేస్తా. సరేనా గైస్? ఏం దావత్ ఇస్తారు. వెళ్ళగరా. సరే అన్న, నువ్వు బండి కొన్నావు నీకు తెలిసే చాలు, ఊరంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి గైస్, ఇలా ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇక్కడ రెండు బండ్లు పెట్టి ఇక్కడ ఫోటో ఇద్దామంట. చూడండి గైస్. అబ్బా అబ్బా బట్ట ఉందిరా దాంట్లో, లేదా? పెద్దమ్మ గుడి తర్వాత చెప్పినా కదా వేరే ఒక ప్లాన్ ఉందని. సో ఎప్పుడు ఈ టెంపుల్కి అయితే రాలేము. శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ ఇది. సో అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరం. సో 4 కిలోమీటర్స్ దూరం ఉంది. చూసారు కదా ఎంత బాగుంది టెంపుల్. ఎప్పుడైనా వచ్చుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చిందంట గైస్, ఆల్రెడీ వచ్చినావు కదా ఫస్ట్ టైం గైస్. సో చూపిస్తాను లోపల ఎట్లుంటుందో. చాలా బాగుంది బయట నుంచి అయితే టెంపుల్. వచ్చినా నువ్వు వీడికి? నేనే ఫస్ట్ టైం గైస్. ఆల్రెడీ వచ్చిన గుడి అయితే అవసరం ఉంది. ఆ వ్యూ మాత్రం వస్తుంది గైస్ నిజంగా. రండి. చూస్తారు కదా గైస్ ఎంత పెద్దగా ఉందో గోపురం. మావాడు అదేం టెస్ట్ చేస్తుండే, ఏంది మారు వల్ల ఏందని టెస్ట్ చేస్తుండే గైస్. సైన్స్ అదేంది రిపోర్ట్ ఇస్తాడంట వాళ్ళకి. సో గైస్ ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా ఉంది గైస్ టెంపుల్ అయితే. నేను ఫస్ట్ టైం వచ్చిన, వీళ్ళు ఆల్రెడీ సెకండ్ టైము. సో చాలా బాగుంది టెంపుల్.
సో ఇట్లా ఈ 2 టెంపుల్స్ అయితే కవర్ చేసినాం ఇవాళ మేము. ఇంకా లేదు ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి. బండి ఎట్లా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్, సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఆనంద్ గారు అయితే కింద కామెంట్. సో అదే అనమాట. సో వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, బాయ్. వీని బండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్ ఉంది నాది. ఇది కాదు ఏంది. సో అది గైస్, కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో బండి. అండ్ మీరు కూడా గుడికి వస్తే కింద కామెంట్ చేయండి. వచ్చి లేదు. బాయ్. బాయ్.